శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 429 నామము, 430 నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుందాము. మొదటగా 429 నామము నిస్మహ మహిమ. ప్రతి పదార్థం నిస్మహ, అద్దులు లేని మహిమ, మహిమ గలది. నిస్మహ మహిమ, అద్దులేని మహిమ గలది. ఏ విధంగా చూసినా అమ్మవారు మహిమాన్వితురాలు, అది మధ్యంత రాహితురాలు. పంచకృత్య పరాయణ, అనుగ్రహంలోను, ప్రేమలోను, జ్ఞానంలోను, వైభవంలోను ఆవిడకు ఆవిడే సాటి. మూగవారిని పలికించగలదు, కుంటివారిని దుఃఖించగలదు, జడాబుద్ధిని జ్ఞానిగా చేయగలదు, ఘోర వ్యాధిగ్రస్తుని చల్లని తన కంటి చూపులతో కనికరించి సంపూర్ణ ఆరోగ్యవంతుని చేయగలదు. అనుగ్రహించదలుచుకుంటే దగ్గర దూరం అనే భేదం ఉండదు. ఇలా ఎటువంటి అసాధ్యమైన దుష్కర కార్యాలైనా సుసాధ్యం చేసి సాధించగల దుర్గా ఆమె. అందుకే ఆమె మహిమకు హద్దులు అవధులు ఉండవు. హద్దులు అవధులు లేని మహిమ కలది అని ఈ నామానికి మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నిస్మహ మహిమ, నిస్మహై మానే నమః. నిష్కంత స్వమానాసి మానం సీమం వా నిస్మహ. నిస్మహో మా నిరవధికో మహిమా యస్య మన ఇతి నిషేధర్న జీప్ తతో వైకల్పికో దాప యస్య వర్ణ పూజయా మహిమా సిద్ధి శ్రీపాదుకం పూజయామి మనియా ఇత్యాది ప్రయోగాంచ చదస అతో నిస్మహిమ మహిన్నమ ఇతి వా నిస్మహమయమైన నమో ఇది నా ప్రయోగ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. దేవి ప్రకాశ స్వరూపము, మనస్సీమను అతిక్రమించిన మహిమ గలది. ఊహింప ఆవశ్యకంగానే మహిమ గలదని భావము, లేదా అద్దుల్లేని మహిమ గలది. మహిమాన్ శబ్దాంతమగు బహువ్రీహియదు దేవి విశేషణముగావున మనస్సా అనే జీవు నిషేధింపబడుటచే జీప్రాదని నిశ్చయించి డాబు బాబాజ్ఞారాస్యం అను సూత్రంచే వికల్పముగా డాప్ విధించబడినది. అనగా డౌ వచ్చిన రూపాంతరకాంతంగా ఉండును. ఆవరణ పూజ యందు మహిమా సిద్ధి అని గలదు. ఇది చందనసము వెనక సూత్రమును బట్టి నిస్మహమై నమః, నిస్మహమై నమః అని 2 రూపములను వచ్చును. మనసుచే ఊహింపలేని మహిమ గలది, అద్దులేని మహిమ గలది. దీనిని నిస్మహిమే నమః అని ప్రయోగించవలను. డాపు రానప్పుడు నకారాత్మకంగానే మహిమాన్ శబ్దముండును. కావున నిస్మహిమ మహినమ అని ప్రయోగించవలను. ఆవరణ పూజలో మహిమా సిద్ధి అని సమాసంలో పూర్వపదముగా ఉన్న మహిమాన్ శబ్దము దీర్ఘాంతముగా ప్రయోగింపబడినది. అక్కడ దీర్ఘము మహిమా సిద్ధి అనియే ఉంచవలయను. ఛందస్సులో ఎట్లా ఉన్నా అది అట్లే సాధు కదా అని భావము. ఇది అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నిత్య యవన కాలత్రయపి రజసో ఆహార్ నిత్య యవన. 5 అక్షరాల నామంతో నమస్కరించేటప్పుడు నిత్య యవ్వనాయ నమః అని చెప్పుకోవాలి. నిత్య సర్వకాలమందును యవ్వన దశలో నుండున్నది. మానవ శరీరాలకు ప్రధానంగా 4 దశలుంటాయి. అవి బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము. ఈ 4 దశలు ఒకదాని తర్వాత ఒకటి జీవితకాల గమనంలో వస్తాయి. ఈ 4 దశలే కాకుండా మనుషులకు మధ్య మధ్యలో ఆది వ్యాధులతో చిక్కిపోవడం, మితిమీరిన తిండితో కానీ, శరీరతత్వాన్ని బట్టి కానీ ఒళ్ళు రావడం, ఇంద్రియాలు సరిగా పనిచేయకపోవడం, ఇలాంటివి ఎన్నో దురావస్థలతో శరీరం ఒకే రకంగా ఉండదు. ఆకార రేఖలు, రూపలావణ్యాలు మారిపోతూ ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు కానీ, దురావస్థలు కానీ ఏమీ లేకుండా ఎప్పుడు అంటే సర్వకాల సర్వావస్థలయందు 16 సంవత్సరముల యవ్వన దశలోనే అమ్మవారు ఉంటుంది. ఆమె షోడాశ
షోడకల ప్రపూర్ణియే కాదు, షోడశబ్ద ప్రపూర్ణ కూడా. ఆవిడ కాలాతీతురాలు కాబట్టి కాల ప్రభావము అమ్మవారి మీద ఏమాత్రము పనిచేయదు. యవ్వనం అనేది శరీరానికి సంబంధించినది కాదు, మనసుకు సంబంధించినది అనే విధంగా తీసుకుంటే మన మనస్థితిని బట్టి ఎంత వయసు వచ్చినా మనము యవ్వనంలోనే ఉండవచ్చు. ఈ నామం నుండి గాయత్రీదేవి స్థూల రూప విశేషాలు చెప్పబడుతాయి. సర్వకాలంలందు ఒకే రకమైన యవ్వన దశలో నుండినదని ఈ నామానికి అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. త్రికాలంలందు ముసలితనం లేకపోటొచ్చే ఈమె నిత్య యవ్వనం గలదని మనము అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని మీరు ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.